హాయ్ ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ బర్త్డేస్కి కానీ ఏమైనా అకేషన్స్ ఉంటే మనం ఎవరికైనా గిఫ్ట్స్ ఇస్తాం కదా. ఆ గిఫ్ట్స్ ఏవో బయట కొని ఆర్టిఫిషియల్గా ఇచ్చే కన్నా మన చేతితో అందంగా డెకరేటివ్గా చేసుకుని మన ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు కదా. కాబట్టి ఈరోజు నుండి మనం వెరైటీగా ఎలాగా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేసుకోవాలో, గిఫ్ట్స్ ఇవ్వడానికి వాటికి ఎలా చేసుకోవాలో మనం నేర్చుకుందాం. ఈరోజు ఫస్ట్ వీడియో కదా, అందుకని వినాయకుడిని చేసుకుందాం. ఎందుకంటే వినాయకుడిని ఆది గణపయ్య అని అంటారు కదా. మనం ఇప్పుడు వాల్ హ్యాంగింగ్ వినాయకాన్ని చేసుకుందాం. వాటికి కావాల్సిన మెటీరియల్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనకి ప్లైవుడ్ అనేది కావాలి. ఇవి బయట ప్లైవుడ్ షాప్స్లో మన ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేస్తారు. ఇది పెద్ద సైజ్, ఇది చిన్న సైజ్. మనం క్యూట్గా చిన్నగా చేసుకుందాం కాబట్టి మనం చిన్న సైజ్ తీసుకున్నాం. ఇది 3.5 వచ్చింది. మనం ఇంకా కావాలంటే పెద్దదైనా చేసుకోవచ్చు, చిన్నదైనా చేసుకోవచ్చు. ఇది బయట ప్లైవుడ్ షాప్స్లో దొరుకుతాయి. ఇది శిల్ప్కార. ఇవి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాప్స్లో అనేది దొరుకుతాయి. నెక్స్ట్ ఇది ఫెవికాల్ ఫ్యాబ్రిక్ గ్లూ. ఇది కూడా మనకి దొరుకుతుంది షాప్స్, అది ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ షాప్స్లో. ఇది రెడ్ పెయింటింగ్, ఇది ఇంకా గోల్డ్ పెయింట్. ఇంకా ఇవి హాఫ్ ముత్యాలు. ఇవి కూడా మనకి నెంబర్ 9 పెయింట్ బ్రష్ ఒకటి కావాలి. ఇంకా నెంబర్ 1 పెయింట్ బ్రష్ కావాలి. ఇంకా మామూలుగా మన ఇంట్లో యూజ్ చేసే ఏ పౌడర్ అయినా పర్లేదు. ఇప్పుడు ఏం కావాలో చూసుకున్నాం కదా. ఇప్పుడు ఇది ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఈ ప్లైవుడ్కి ఇలా రెడ్ కలర్ పెయింట్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు వేస్తే డ్రై అవ్వదు కాబట్టి ఆల్రెడీ నేను ముందే వేసి ఉంచాను. చూసారు కదా, ఇలా మొత్తం నీట్గా అంతా కనిపించేలాగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం శిల్ప్కార్ తీసుకున్నాము. ఇప్పుడు ఇందులో 2 కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. 2 ఈక్వల్ మెజర్మెంట్తో తీసుకోవాలి. చూసారు కదా, మనం ఇవి 2 పార్ట్స్ అనేవి ఈక్వల్ మెజర్మెంట్స్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసరికి మిక్స్ చేయాలి. మనం పౌడర్ అనేది యూజ్ చేయడం వల్ల అది బాగా మిక్స్ అవుతుంది, మన చేతికి అంటుకోకుండా కూడా ఉంటుంది. ఇవి 2 బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, ఆ 2 కాంపోనెంట్స్ మిక్స్ చేసి ఒకే కలర్లోకి వచ్చేలాగా చేయాలి. ఇది అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. మనకి ఎంత కాంపోనెంట్ అయితే కావాలో అంతే తీసుకోవాలి. ఎక్కువ తీసుకున్నాం కూడా అది స్టోన్లో అయితే మారిపోద్ది. అది స్టోన్లో అయ్యాక మళ్ళీ మనం రీమోడలింగ్ చేయలేము. కాబట్టి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక చేతికి పౌడర్ అనేది రాసుకుని ఒక చిన్న రౌండ్ తీసుకున్నాము. ఇప్పుడు మనం వినాయకుడిని చేసుకుంటున్నాం కదా. వినాయకుడికి ముందు పొట్ట కదా, కాబట్టి మనం రౌండ్ బాల్ అనేది చేసుకుని చిన్నగా ఇప్పుడు ఇక్కడ అనేది ప్లేస్ చేసుకుని నెమ్మదిగా అంటిందాం. మనకి దీని మీద అనేది ఫింగర్ ప్రింట్స్ పడకుండా ఈ పౌడర్తో అనేది ఇలా స్మూత్ చేస్తే అది చూసారు కదా ఇలాగా. చూసారు కదా, ఇది రౌండ్ అనేది కింద ఇలా ప్రెస్ చేసుకుంటే ఇది ఒక హాఫ్ డ్రాప్ షేప్లో మనం చేసుకోవాలి. మనం ఇలా ప్రెస్ చేసినప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ అనేవి ఇలా పడుతున్నాయి కదా, ఇలా పడకుండా మనం ఈ పౌడర్తో అనేది ఇలా స్మూత్ చేసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్స్ పడకుండా నీట్గా వస్తుంది. తర్వాత ఇంకొంచెం తీసుకుని మనం ఇప్పుడు హెడ్ అనేది చేసుకుందాం. చూసారు కదా, ఇలా రౌండ్గా చేసుకుని మనం తర్వాత హాఫ్ డ్రాప్ షేప్లో ఇలాగా ఆల్రెడీ మనం ఇలా కింద ఇలా చేస్తుంటే పైన రౌండ్ షేప్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇలా స్మూత్గా పొడుగ్గా చేసుకోవాలి. ఇలాగే కదా మన వినాయకుడి తొండం ఉండేది. ఇప్పుడు ఇది వచ్చేసరి పెట్టుకుందాం. ఇలా చూసారు కదా, ఇలా పెట్టుకున్నామా మనం. ఇప్పుడు దీనికి తొండానికి మనం హోల్స్ అనేవి పెట్టుకుందాం.
నెక్స్ట్ మనం ఇయర్స్ అనేవి చేసుకుందాం. ఇప్పుడు ఈ శిల్పకార్ అనేది మనం 2 ఈక్వల్ పార్ట్స్లోకి తీసుకోవాలి. 2 ఒకేసారి రౌండ్ చేయాలి. రౌండ్ అనేది చేసాం కదా, ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈ 2 ఫింగర్స్తో పట్టుకుని ఇంకో హ్యాండ్ 2 ఫింగర్స్తో ఇది ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ ఇలా లీఫ్ షేప్ అనేది వస్తుంది ఫస్ట్ మనకి. తర్వాత ఇది లైట్ కర్వ్ చేయాలి. ఇలా కర్వ్ చేసి ఇలా మనం 2 అనేవి చేసుకోవాలి. ఇప్పుడు వినాయకుడికి పెడదాం. వినాయకుడికి చెవులు అనేవి పెద్ద పెద్దగా ఉంటాయి కదా, కాబట్టి మనం ఇలా చేసుకున్నాం. నెక్స్ట్ దీని డిజైనింగ్ కూడా మనం పెద్దగా కష్టపడక్కర్లేదు. మన దగ్గర ఆల్రెడీ 2 స్టిక్ ఉంది కదా, ఈ 2 స్టిక్ అనేది వెనక్కి తిప్పి ఇలా ప్రెషర్ ఇచ్చుకుంటే వెళ్ళాలి. ఇప్పుడు దీనికి మనం ప్రెజర్ అనేది ఇచ్చాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెగ్స్ చూద్దాం. దానికి 2 ఈక్వల్ పార్ట్స్ తీసుకుందాం. ఇలా 2 ఈక్వల్ రౌండ్స్ తీసుకున్నాం కదా, ఇవి రౌండ్ చేద్దాం. ఫస్ట్ ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, ఇలా షేప్ చేసుకోవాలి ఈ రౌండ్స్ అనేవి మనం. ఇది చూసారు కదా, ఇలా కింద సన్నగా ఉండాలి, పైన లావుగా ఉండాలి. ఇలా ఈ సన్నగా ఉన్నది కిందకి, లావుగా ఉన్నది పైకి వచ్చేలాగా మనం ఫిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫిట్ అయిపోయింది కదా, దీని మీద మనం పౌడర్ అనేది వేస్తే స్మూత్ అవుతుంది, మన ఫింగర్ ప్రింట్స్ అనేవి పడకుండా. ఇప్పుడు నెక్స్ట్ మనం పెట్టుకుందాము. ఇప్పుడు దీనికి పంచె షేప్ అనేది ఇచ్చుకుందాం. ఈ 2 స్టిక్తో ఇలాగా. ఇప్పుడు ఇలా షేప్ అనేది ఇచ్చుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ చిన్నవి 2 తీసుకుని పాదాల్లో పెట్టుకున్నాం. ఇప్పుడు వరకు మనం అన్నీ ఈక్వల్గా తీసుకున్నాం కదా, కానీ ఇప్పుడు మాత్రం ఒకటి పెద్దది ఒకటి చిన్నది తీసుకోవాలి. ఇలా పెద్దది ఉంది కదా, పెద్దది మనం ఇలా పొడుగ్గా చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు ఇక్కడ స్ట్రైట్ పెట్టాలి. ఇప్పుడు చిన్నది ఉంది కదా, ఇది కూడా ఇలా చేసి మళ్ళీ ఈ చిన్నది ఉంది కదా, ఇప్పుడు ఇది కూడా ఇలా స్ట్రైట్ చేసి ఇక్కడ క్రాస్ పెట్టాలి. ఇప్పుడు స్వామికి దంతాలు అనేవి పెట్టుకుందాం. ఇలా 2 తీసుకుని, ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకుని ఇలా పొడుగ్గా చేయాలి. స్వామికి ఒకటి హాఫ్ దంతం ఉంటుంది, ఒకటి ఫుల్ దంతం ఉంటుంది కదా, అందుకని చెప్పి మనం ఇలా చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని పెడదాం. చూసారు కదా, ఇలా పెట్టుకున్నాం. ఇది శిల్పకార్ కాబట్టి జస్ట్ ఇలా ప్రెస్ చేసిన వెంటనే మనకి స్టిక్ అయిపోతుంది. నెక్స్ట్ మనం హ్యాండ్స్లోకి మనం చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఒక చిన్న పార్ట్ తీసుకుని ఇలా రౌండ్ చేశాక ఇలా పొడుగ్గా చేయాలి. నెక్స్ట్ ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా చేయండి. చూసారు కదా, ఇలా చేసుకుని కొంచెం చిన్నది చూసుకుని ఇలా తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి ఇలా పెట్టుకుని తర్వాత రౌండ్ షేప్ అనేది ఇలా రౌండ్ చేసుకుని దీనిపైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకోటి తీసుకుని ఇలా రౌండ్ షేప్ చేసి ఇలా ప్రెస్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా మనం ఇది కొంచెం చెయ్య షేప్లోకి చేసుకోవాలి. చూసారు కదా, మనం ఇలా ప్రెజర్ ఇచ్చుకుని ఇలా చెయ్య షేప్లోకి మనం ఇలా ప్రెజర్స్ అనేవి ఇచ్చుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం కిరీటం చేసుకుందాం. కిరీటానికి కొంచెం శిల్పకార్ అనేది తీసుకుని రౌండ్స్ చేసి తర్వాత పొడుగ్గా చేయాలి. ఇలా సన్నగా పొడుగ్గా చేసుకోవాలి. మనం ఇలా పొడుగ్గా చేసుకోవాలి.
ఇప్పుడు దీనికి ఇలా పెట్టుకోవాలి, ఇలా ప్రెస్ చేయాలి, ఇలా పెట్టుకుంటూ. ఇప్పుడు 2 స్టిక్తో మనం ఇలాగా ప్రెజర్స్ అనేవి ఇచ్చుకోవాలి. తర్వాత మనం ఇలా కొంటి పెట్టి మళ్ళీ దీనికి కూడా ప్రెజర్స్ ఇచ్చుకోవాలి. ఇలా ప్రెజర్స్ ఇచ్చుకున్నాం కదా. తర్వాత ఒక చిన్నది ఇలా చేసుకుని ఈ షేప్లో, ఓవెల్ షేప్లో చేసుకుని ఇలా పెట్టుకోవాలి, పెట్టి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసుకుని నీట్గా చూసారు కదా, మన వినాయకుడు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి కలరింగ్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు దీనికి మనం ఏ పెయింట్ కావాలంటే ఆ పెయింట్ వేసుకోవచ్చు. నేనైతే గోల్డ్ పెయింట్ అనేది వేస్తున్నాను. ఇప్పుడు దీనికి సింగిల్ కోటింగ్ ఇచ్చాం కదా, ఇది ఒకసారి డ్రై అయ్యాక మళ్ళీ కోటింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శిల్పకారా అనేది చాలా ఫాస్ట్గా డ్రై అయిపోతుంది కాబట్టి అది చేసిన వెంటనే మనం పెయింట్ వేసేసుకోవచ్చు. అది డ్రై అవ్వడానికి ఏమీ ఆగక్కర్లేదు. చూసారు కదా, ఇలా మనం డబల్ కోటింగ్ అనేది ఇచ్చుకున్నాం. ఇది మన దగ్గర ఉన్న స్టోన్ లైన్స్తో ఎలాగైనా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఎలా వచ్చింది, బాగుందా? నేను నా దగ్గర ఉన్న వాటితో ఇలా డెకరేట్ చేశాను. మీరు మీ దగ్గర ఉన్న వాటితో డెకరేట్ చేసి ఎలా వచ్చిందో చెప్పండి, కామెంట్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటికి ఆన్సర్ అనేది ఇస్తాను. ఇది మీకు ఈజీగా అనిపించిందా? మీకు అర్థమైందా? నెక్స్ట్ వీడియోతో ఇంకో ఈజీగా ఉండే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.